ఇప్పుడు అందరూ చూసేది చిన్నప్పుడు మధ్యలో వచ్చే కాయిన్స్ అండ్ రూపాయ అంది కాయిన్స్. స్కూల్కి వెళ్తే అడిగేటప్పుడు కాయిన్స్. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాయిన్స్ గురించి. అప్పుడు రూపాయి అంది ఎంత విలువ, ఇప్పుడు 2026లో రూపాయి అంది ఎంత విలువ ఏంటి డిఫరెన్స్ ఎలా ఉన్నది అంటే చెప్తాను చూడండి. అయితే అప్పుడు రూపాయి అంతే చాలా గొప్ప. ఇప్పుడు రూపాయి అంతే ఆ రూపాయితో ఉన్నప్పుడు 10 రూపాయలు గొప్ప. అప్పుడు రూపాయికి ఇప్పుడు 10 రూపాయలకి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు రూపాయి స్కూల్కి వెళ్ళిన టైం ఇస్తే 10 రకాలు వచ్చేవి. ఇప్పుడు అదే రూపాయి ఇస్తే రూపాయి ఇవ్వ నాకు వద్దా నేను వెళ్ళిపోతాను అలాగే అనుకున్నాను. రూపాయి మాకు అవసరం లేదు, 100 రూపాయలు కావాలి, నాకు 10 రూపాయలు కావాలని అడిగితే స్కూల్కి వెళ్ళిన టైం. అప్పుడు రూపాయి విలువ రూపాయి ఇస్తే రూపాయి అంటే ఎంత గొప్ప. అప్పుడు రూపాయికి అంత డిఫరెన్స్ ఉంది. అప్పుడు రూపాయి నడిచేది, ఇప్పుడు రూపాయి అంటే నలతో. ఇప్పుడు మనకు కావాల్సింది 10 రూపాయలు స్కూల్కి వెళ్ళిన టైంలో. ఇప్పుడు పిల్లల జనరేషన్ ఇలా ఉంది, అప్పుడు పిల్లల జనరేషన్ అలా ఉంది. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ మన జనరేషన్ మారిపోయింది. అప్పుడు రూపాయి విలువ అంది రోజాలు తిండికైనా దొరికేది. ఇప్పుడు రూపాయి విలువ కాదు, 100 రూపాయలు ఇచ్చింది కూడా తిండికంటే ఇబ్బంది అవుతుంది. అలా జనరేషన్ మారుతుందండి మనం చూడాలి.